ఒక ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్ లో ఖతార్ ఎయిర్వేస్ అంత క్రూ వాళ్ళు ఉన్నారు. దే ఆర్ లైక్ వెరీ ప్రెటీ లుకింగ్ అండ్ డ్రెస్ వాళ్ళది ఎట్లా ఉంటది, రెడ్ కలర్ డ్రెస్, ఇట్లా క్యాప్. అందరు అక్కడ నించున్నారు. అందరూ ఎట్లా అంటే అందరికి యాపిల్ జ్యూస్లు పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ మీకే ఒక్కొక్కరు తీసుకోండి అన్న అట్లా ఉంది అక్కడ. నేను ఫ్లైట్ లోపలికి వెళ్ళి ఒక యాపిల్ జ్యూస్ తీసుకొని తాగాను. ఇలా చూస్తున్నారు. మళ్ళీ నాకు ఇంకోటి తాగాలనిపించింది. ఇంకోటి తీసుకున్నాను. తీసుకొని వాళ్ళని అడిగాను, ఇది యాపిల్ జ్యూసే కదా, ఆల్కహాల్ అయితే కాదు కదా అని చెప్పి మళ్ళీ ఇంకొకటి తాగాను. అది ఒకటి విజన్ వచ్చింది మెడిటేషన్ లో ఉన్నప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, జర్క్స్ అయితే టూ మెనీ జర్క్స్ నాకు. ఈ ఇక్కడ తూలి పడిపోతున్న ఒకసారి అయితే ఒకసారి పుష్ చేశారు అన్నట్టు మొత్తం ఇట్లా పడిపోయాను నేను. ఇట్లా తీసి చూస్తే ఎవ్వరు లేరు. మళ్ళీ మళ్ళీ చేతులు లాక్ చేసుకొని పిరమిడ్ పెట్టుకొని అలా కూర్చున్నాను. మొత్తం డే అంతా జగ్స్ ఉన్నాయి నాకు ఆ మెడిటేషన్ అయ్యే వరకు. ఇంకా మళ్ళీ థర్డ్ డే రోజు నాకు మీరు అనిల్ సార్కి హీల్ చేస్తుంటే, అనిల్ సార్కి చేస్తుంటే నాకు విజన్స్ వచ్చాయి. నేను అది మీకు సపరేట్ గా పెట్టాను హనుమ. అది అమ్మమ్మ కనిపించింది, మా బ్రదర్ కనిపించాడు అని. మళ్ళీ అకినేని గారికి హీల్ చేస్తున్నప్పుడేమో గ్రూప్ ఆఫ్ స్ఫటిక శివలింగాలు కనిపించాయి అక్కడ. ఆ ఒక 8, 9 అట్లా ఉన్నట్టు కనిపించింది. అది ఒకటి చాలా బాగా అనిపించింది. ఆ ఇంకా నాకైతే మోకాళ్ళల్లో ఇక్కడ అన్నిట్లో ఇట్లా పెయిన్ అంతా రిలీఫ్ అయ్యి లైట్ బాడీ లాగా. అండ్ మళ్ళీ నిద్ర ఎక్కువ లేదు. నేను ఆల్మోస్ట్ 1, 1.5 అవరే పడుకున్నాను 3 డేస్. కానీ బాగా ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యాను. అంటే నిద్ర లేదు అన్న ఫీలింగ్ కలగలేదు నాకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు మెడిటేషన్ కి కూర్చున్నా నాకు అలవాటు. ఎప్పుడు ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకొని హనుమాన్ ఇన్వైట్ చేయగానే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇన్వైట్ చేసుకుంటాను. అలా ఉన్నప్పుడు నేను రిట్రీట్ నుండి వచ్చాక నిన్న పొద్దున మా పాపకి, తను డామ్ లో ఉంటది అక్కడ, మిడ్ నైట్ 4:30కి తనకు డ్రీమ్ వచ్చింది. ఏమొచ్చింది అంటే, మా ఆయన మా చిన్న పాప కలిసి తనకి ఇక్కడ ఇయర్ లో స్క్రూ తోని ఒక హోల్ లాగా చేసి ఆ చెవి అంతా తీసి పక్కన పెట్టి మళ్ళొకటి అప్పటికి అంటే ఫిక్స్ చేయడానికి అన్నట్టు ఒక ప్లాస్టిక్ చెవి పెట్టి అంతా ఫిక్స్ చేసినట్టు ఏదో అక్కడ వర్క్ చేసినట్టు వచ్చిందంట. తనకి బాగా నొప్పేసి ఏడ్చిందంట కళ్ళలో. నొప్పేసి ఏడ్చింది అంతే. మెలకు వచ్చింది తనకు. మెలకు రాగానే మార్నింగ్ సెషన్ ముందు కాల్ చేసింది నాకు. కాల్ చేసి, మమ్మీ నాకు ఇట్లా వచ్చింది, దాని అర్థం ఏంటి అని అడిగింది. ఎందుకంటే తను అప్పుడప్పుడు చేస్తుంటది, మెడిటేషన్ చేస్తుంటది. ఈ 4కి తను కూడా నమ్ముతుంది. అప్పుడు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అటెండ్ అవుతుంటది క్లాసెస్. నేను వినోద్ గారి దాంట్లో కూడా తనకి జాయిన్ చేశాను. ఆ, అట్లా తనకు అంటే నాకు అనిపించింది, రిట్రీట్ నుండి వచ్చిన తర్వాత జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇమాజిన్ చేసుకున్నా అది స్టిల్ వర్కింగ్ అన్నమాట. అని అసలు ఎంత ఇది అనిపించింది అంటే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. మా పాపకి చెప్పా కంగ్రాచులేషన్స్ అంటే, నేను నొప్పి వచ్చింది నాకు తీసి ప్లాస్టిక్ చెవి పెట్టినారంటే నువ్వు కంగ్రాట్స్ అంటున్నావు ఏంటి, అసలు అది మంచిదా ఏంది అంటే, లేదు ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి నీకు సర్జరీ చేశారు. తనకి ఎందుకంటే అంతకుముందు ఎప్పుడైనా కొంచెం జలుబు లాగైనా ఏదైనా కోల్డ్ తాగినా తనకి అనేది, నాకు ఈ చెవి సరిగా వినిపించినట్టు అవుతుంది మమ్మీ అనేది. మళ్ళీ కొంతసేపు ఇలా ఇలా చేసుకున్నాక 1 అవర్ అయ్యాక మళ్ళీ నార్మల్ అయ్యేది. అలా ఉండేది తనకి. తన ఇది అయ్యాక అంటుంది, నాకు అసలు చెవిలో ఏం లేదు, చాలా బాగుంది, ఏం అనిపించట్లేదు, మంచి గుడ్ ఫీలింగ్ ఉంది అని చెప్పింది.